సో ఈరోజు మనతో పాటే ఉన్నారు వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ టీఎఫ్ఐ రైటర్స్ తోటా ప్రసాద్ గారు. త్వరలో కన్నప్ప అనే ఒక పాన్ ఇండియా మూవీతో మన ముందుకు రాబోతున్నారు. నమస్తే సార్. హాయ్ కార్తిక్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? గుడ్ సార్. కన్నప్ప ట్రైలర్ చూసినప్పుడు నాకు చాలా డిఫరెన్సెస్ కనిపించాయి. అంటే ఫస్ట్ పిల్లాడు రాయెత్తుకొని అమ్మవారి విగ్రహాన్ని కొట్టేది మాత్రం నేను రెండిట్లోనే అబ్జర్వ్ చేశా. కానీ తర్వాత స్టోరీలోకి వెళ్తే ఎక్కడ నాకు ఆ ఛాయలు దీనిలో కనపడలేదు. అంటే ఇది వేరే వర్షన్ ఆఫ్ కన్నప్ప అనుకోవచ్చా, లేకపోతే ఎలా తీసుకోవచ్చు దాన్ని? మీరు కృష్ణరాజు గారు భక్త కన్నప్ప ట్రైలర్ చూసారా, సినిమా చూసారా? సినిమా చూశాను సార్. మరి ఈ కన్నప్ప సినిమా చూసారా, ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూశాను సార్. మరి అప్పుడే ఎలా జడ్జిమెంట్కి వస్తారు, ఎలా కంపేర్ చేస్తారు? ఒకటిసారి మీరు సినిమా చూసాక మాట్లాడండి. ఒకటి దానిలాగే తీయాలనుకుంటే మళ్ళీ కన్నప్పగా తీయడం ఎందుకు? ఇవాళ కన్నప్ప భక్త కృష్ణరాజు గారు భక్త కన్నప్ప యూట్యూబ్లో అవైలబుల్, ఎప్పుడైనా చూడొచ్చు. అదే మళ్ళీ తీయాలనుకుంటే ఎందుకు ఒక 3 ఏళ్ల కాలం అంటే మేకింగ్కి? విష్ణు గారితో దాదాపు 7-8 ఏళ్ల పైనుంచి కథలో ట్రావెల్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఒక 3 ఏళ్ల పాటు ఇన్ని 200 కోట్ల పైన బడ్జెట్తో, ఇన్ని 100 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్తో ఎందుకు ఇంత కష్ట నష్టాలు కూడా చేశారు? ఏదో ఒక కొత్త డైమెన్షన్ ఆవిష్కరించాలని, చూపించాలని కదా ఆడియన్స్కి. సో ఆ కొత్త డైమెన్షన్ మీకు సినిమాలో కనపడుతుంది, ట్రైలర్లో కనపడదు. సో ఆ రకమైన కంపారిజన్ అనేది కరెక్ట్ కాదు. సినిమా చూసాక రెండు వేరు అంటే కన్నప్ప కథ ఒకటే. ప్రపంచవ్యాప్తంగా జరిగిన చరిత్ర. అతను ఒక ఆటవికుడు, వేటగాడు, శివలింగాన్ని చూసి భక్తుడయ్యాడు. తను వేటాడిన మాంసం నైవేద్యం పెట్టాడు. శివలింగం కళ్ళమ్మడ నెత్తురు వస్తే తన కళ్ళు తీసి ఇచ్చాడు. ఇది ప్రపంచంలో అందరికీ తెలిసిన కన్నప్ప కథ. తమిళంలో పెరియ పురాణం కావచ్చు, దూర్జటి కాళహస్తి మహత్యం కావచ్చు, పాల్కూరి సోమనాథుల బసవ పురాణం కావచ్చు, ఎందులో అయినా ఇదే కథ. ఈ కథ మారేది లేదు, ఇది చరిత్ర. ఈ భక్తుడు కావడానికి ముందు అతని జీవితం ఎలా సాగింది అనేది ఎవరి ఊహ, ఎవరి కల్పన. కృష్ణరాజు గారి భక్త కన్నప్ప కూడా బేడర కన్నప్ప బేస్ చేసుకుని ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు సృష్టించింది తప్పితే అదేమీ యథాతథంగా జరిగింది కాదు. అది వాళ్ళ ఊహ, వాళ్ళ కల్పన. సో ఎప్పుడైతే ఆయన శివుని దగ్గరికి వెళ్ళే ఒక జర్నీ ఏదైతే ఉందో సో దానికి దీనికి నాకు ఎందుకో చాలా డిఫరెన్స్, ఖచ్చితంగా తేడా ఉంది. అది ఎందుకు అనేది కూడా ఒక మాట చెప్తాను. అంటే పూర్తిగా సినిమా రివ్యూలు కావాలి నేను చెప్పలేను, కానీ ఇవాళ రేపు ధర్మాన్ని కాపాడాలంటే మనం ఒక దైవానికి అర్చన చేయడం ఒకటి సరిపోదు. మనకు తోచిన నైవేద్యాలు పెట్టడం కాదు. ఒక సహస్రార్చనం, అష్టోత్తర శతనామావళి చదువుకోవడము, ఇవన్నీ ఇంకా పారాయణాలు, పూజలు, ఇవన్నీ అభిషేకాలు, ఇవన్నీ కాదు. ఆ ధర్మాన్ని కాపాడడానికి తరతరాల పాటు మనం పోరాటం సాగించాల్సి ఉంటుంది. ఆ ధర్మాన్ని కాదనే వాళ్ళకి, ఆ ధర్మాన్ని ధ్వంసం చేద్దాం అనుకునే వాళ్ళకి, ఆ ధర్మాన్ని ధిక్కరించే వాళ్ళకి. ఇప్పుడు భారతీయ సంస్కృతి అనేది చాలా పురాతనమైంది. అంటే ఒక గ్రీకు, రోమను సంస్కృతులు ఎంత పురాతనమైనవో దాన్ని మించిన పురాతనమైంది మన హైందవ సంస్కృతి, ధర్మం. దాన్ని ధ్వంసం చేయడానికి, దాన్ని చెదరడానికి కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ దేశంలో ఉన్న సంస్కృతి, ఆలయాలు ధ్వంసం చేయడం కావచ్చు, విగ్రహాలు కూల్చేయడం కావచ్చు, వాళ్ళ ఆచారాలను ఇక్కడ చొప్పించాలని కావచ్చు, ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. అంటే సృష్టిలో ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కడు తనలాగే తను చేసింది ఎదుటివాడు చేయాలని, తను చేసిందే కరెక్టే అనుకుంటాడు. దాని తప్పుల సంగతి పక్కన పెడితే అలాంటి ప్రయత్నాలు జరిగాయి. అయినా చెక్కు చెదరకుండా ఈ దేశం ఉంది. అయోధ్య ఆలయం ఎన్నో ఏళ్ల క్రితం కూలిపోతే తిరిగి కట్టుకున్నాం. సోమనాథ దేవాలయం 12వ శతాబ్దంలో ఎవడ గజనీ మహమ్మద్ అనేవాడు కూల్చేస్తే తిరిగి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో సోమనాథ దేవాలయం పునరుద్ధరించుకున్నాం. ఇప్పుడు కాశీ ఆలయం గురించి పోరాడుతున్నారు. అంటే ఒక ఆలయం గురించి పోరాటం అనే ఉద్దేశం కదా, ధర్మాన్ని మనం తిరిగి పునర్జీవనం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ప్రతిదీ పోరాటమే. ఈ కన్నప్ప కూడా భక్తుడు కావడానికి ముందు ఈ ధర్మాన్ని కాపాడడానికి అతను ఎలా పోరాటం చేయాల్సి వచ్చిందనేది ఈ సినిమాలోని ఇంకో అంశం. సో మీరు అది చూసినప్పుడు మీకు తెలుస్తుంది ఎందుకు ఇంత యాక్షన్ ఉంది, ఎందుకు ఇంత పోరాటాలు ఉన్నాయనేది. అంటే మీకు ట్రైలర్లో కూడా కథ అబ్జర్వ్ చేసి 1-2 సార్లు చూస్తే కథ చాలా స్పష్టంగా విష్ణు మధ్య గారు చెప్పేశారు. నేను మొత్తం కథ అంతా చెప్పేస్తాను, నేను కూడా ఫీల్ అయ్యాను. మీరు చూస్తే విలన్ ఉంటాడు, ఆ వాయులింగాన్ని సొంతం చేసుకోవాలి, వాళ్ళందరినీ చంపి తెచ్చుకుంటాను, తన ఎజెండా ఏంటో చెప్తున్నాడు. అదే సార్, నాకు మధ్యలో వేరే ట్రైబ్స్ రావటం, మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఒకటి వస్తుంది. సో ఇవన్నీ చూస్తుంటే ఓకే, దే కుడ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆ సినిమాతో పోల్చుకుంటే. అంటే ఒకటి ఏంటి అంటే కొన్ని పాత్రలు సృష్టించేటప్పుడు, కొన్ని పాత్రలు మళ్ళీ తిరిగి చెప్పేటప్పుడు ఆ పాత్రలో కొన్ని ఇంకో కొత్త కూడా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలి. పౌరాణిక సినిమాలకి ఇది చాలా చాలా అవసరం, నేను నమ్ముతాను. అంటే మన తెలుగు సినిమాలు అనేవి, పౌరాణిక సినిమాలు మన తెలుగు నటులు కావచ్చు, నటీనటులు కావచ్చు, దర్శకులు కావచ్చు, రచయితలు కావచ్చు, చాలా అద్భుతంగా రాశారు, ప్రామాణికం అని చాలామంది నమ్ముతుంటారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఆయన దుర్యోధనుడి పాత్ర 4-5 సార్లు పైన యాక్ట్ చేశారు. ఆయన శ్రీకృష్ణ పాండవ్యంలో కావచ్చు, దానవీర స్వర్ణ కావచ్చు,
శ్రీమద్ విరాట్ పర్వం కావచ్చు, ఇలా ఆయన చేశారు. ఇప్పుడు దానవీర సూరకంలో ఆయన కొత్త డైమెన్షన్ పట్టుకున్నారో లేదా దుర్యోధనుడి పాత్రకే? దుర్యోధను అలా ఎవరైనా చూశారా? అతని మాటలు అలా ఎవరైనా విన్నారా? అంటే ఎప్పుడో భాసుడు అనే ఒక సంస్కృత కవి ఊరు భంగం అని ఒక నాటకం రాశాడు. అది దుర్యోధనుడి పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగే ఒక డ్రామా, ఒక కథ. సో ఆ తర్వాత దుర్యోధన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయలే. ఎన్టీ రామారావు గారికి ఇలాంటి పురాణాల ఇతిహాసం మీద ఆసక్తి కాబట్టి ఆయన ఎంతో పరిశోధించి, బహుశా ఆయన చదివారో లేదో నాకు తెలియదు కానీ డెఫినెట్గా దుర్యోధన పాత్రకి కొత్త జీవాన్ని పోశారు ఆయన. సో అలాగే ఒక పాత్రను, కొత్త పాత్రను ఇచ్చినప్పుడు ఆ పాత్ర ప్రయాణం ఎలా సాగుంటుంది, ఎలాంటి సంఘర్షణ లోనై ఉంటుంది, ఎలాంటి సమస్య ఎదుర్కొంటుంది అనేది మన ఊహ. అది నిజంగా జరిగి ఉండొచ్చు, జరిగి ఉండకపోవచ్చు. కానీ ఆ పాత్ర ప్రయాణం ఎలాగే సాగుంటుంది అనేది ఒక రచయిత, ఒక సృష్టి. సో అలాంటి ఒక కొత్త ప్రయత్నం కన్నప్పలో ఖచ్చితంగా ఉంది.